హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ లో పోలీస్ స్టేషన్ లో వాహనాల పార్కింగ్ ప్లేస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాహనాల డంప్ యార్డ్ లో భారీ అగ్ని ప్రమాదం ఘటన సంభవించింది. డంప్ యార్డ్ లో ఇప్పటి వరకు 50కి పైగా వాహనాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. 50 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న మరో భవనానికి మంటలు వ్యాప్తించాయి. ఇక ప్రమాదం నేపథ్యంలో బిల్డింగ్ లో ఉన్న వారందరినీ ఖాళీ చేస్తున్నారు. పెళ్లి భారత్ లో బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ లో ఆసిఫ్ నగర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ హీరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రవ్య. అంటే ప్రధానంగా మనం చూస్తే పెళ్లి భారత్ లో బాణాసంచా కాల్చడం, తర్వాత ఆ కాల్చిన బాణాసంచా తోటి కొన్ని భారీ అగ్ని ప్రమాదాలు గతంలో చోటు చేసుకున్నాయి. ఈ రోజు కూడా ఉదయం దీనికి సంబంధించిన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైతే పెళ్లి భారత్ లో బాణాసంచా సంబంధించిన నిప్పురం ఎగిరిపడి ఇక్కడ ఏమైతే వాహనాల పార్కింగ్ ప్లేస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపుగా ఈ డంప్ యార్డ్ లో ఉన్న దాదాపుగా 50 వాహనాల వరకు పూర్తిగా దగ్ధమైపోయాయి. అయితే ఈ అంటే ఇటుకునేది డంప్ యార్డ్ ఉన్న వాహనాలు కాబట్టి ఆ వాహనాల్లో ఉన్న పెట్రోల్ కూడా ఉండే పెట్రోల్ వల్ల, తర్వాత అప్పటికి అది పని చేయకుండా పక్కన పెట్టిన వాహనాలు కాబట్టి ఒక్కసారిగా 50 వాహనాలు దగ్ధమైపోయి, తర్వాత దీంట్లో అంటే అక్కడ భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు పక్కనున్న భవనాలకు కూడా భారీ ఎత్తున ఈ పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఇమ్మీడియట్ గా ఆ భవనంలో వాళ్ళందరూ కూడా ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఫైర్ సిబ్బంది ఇమ్మీడియట్ గా సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పూర్తి స్థాయిలో మంటలు ఆపే ప్రయత్నం చేశారు. ఒకవేళ కనుక ఈ అగ్ని మంటలు ఆపడం కనుక లేట్ అయితే మాత్రం పక్కనున్న భవనంలో కూడా మరో పెద్ద ప్రమాదాన్ని దారితీసే అవకాశం ఉంది. మొత్తం మీద ఫైర్ సిబ్బంది తర్వాత స్థానికులు పోలీసుల సహాయంతో ఆ బిల్డింగ్ లో ఉండాలని ఖాళీ చేయించి మొత్తం మీద ఎలాంటి ప్రాణహాని లేకుండా కూడా వాళ్ళు సేవ్ చేయడం జరిగింది. మొత్తం ఢిల్లీ భారత్ లో బాణసంచా వల్లనే ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.